నమస్తే, వెల్కమ్ టు వీర్ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాల అమలుపై టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించనని నేతలకు హెచ్చరిక. ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు హర్షధ్వానాలు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకాలు. ఈ పథకం వల్ల కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్యే కొండా ఉమ్మ. కొందరు ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలంటూ నిలదీశారు. ఇలాంటి విషయాల్లో ఇక కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలు, ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్పై కేజీవీపీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ ముగ్గురి కారణంగా వచ్చిన విమర్శలు, తలెత్తిన వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభాగాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి చిన్న విమర్శకు కూడా ఆస్కారం ఇచ్చేలా ఉండకూడదని పదే పదే చెప్తున్నా తీరు మార్చుకోవటం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఆయా వ్యవహారాల్లో తమ తప్పు లేకుంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు గాని, పార్టీ నేతలు గాని వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు కోగంటి బాబు అని ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో కోగంటి కుటుంబం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు. కంచకచర్ల వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ పదవి బాధ్యతలు చేపట్టారు. కంచకచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో జరిగిన కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశవ శివనాథ్ పాల్గొన్నారు. కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కంచకచర్ల టీడీపీ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, ఏఎంసీ చైర్మన్ కోగంటి బాబు పాల్గొన్నారు. అనంతరం సభలో ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ నందిగామ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా దేవినేని కుటుంబం, తంగిరాల కుటుంబం తయారు చేశాయని కొనియాడారు. కష్టకాలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఉన్నత పదవులు ఎల్లప్పుడూ లభిస్తాయని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల మేరకు సూపర్ 6 హామీలు అన్నింటినీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం రాష్ట్రంలో సూపర్ సక్సెస్ అయిందన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు అండగా నిలబడి కృషి చేసిన నాయకులకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. నాయకుల కన్నా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. P4 పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారన్నారు. దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో కోగంటి కుటుంబం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047కి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను అన్ని విధాలా తోడుగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చెప్తున్నారు, నాయకుల కన్నా నాకు కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తల సంక్షేమం కోసమే ఈ పార్టీ అని ప్రధానంగా చెప్పే మాకు ప్రతిసారి ఉపదేశించే పదం. అదే బాటలో మేము అందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు ఎట్లాగో నువ్వు నిస్వార్థంగానే చేస్తావు. ఎందుకంటే మీ యొక్క బ్లడ్ డిఎన్ఏలోనే ఆస్తి పోగొట్టుకున్న కుటుంబం ఇది. తప్పకుండా నేను రావాలని
మొట్టమొదటి నుంచి కోరుకున్న వ్యక్తులు మేమందరూ. తప్పకుండా ఇది మీకు చాలా చిన్న పదవి. రాబోయే కాలంలో మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జవహర్ ఇండియా, జవహర్ తెలుగుదేశం గారు, జవహర్ తెలంగాణ గారు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం కల్పించి వారిని సాధికారత వైపు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సూపర్ 6 హామీలలో భాగంగా మహిళలకు మెజార్టీ పథకాలు కేటాయించి వాటిని అమలు చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావు బుచ్చయ్య కాలనీలో స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పాల్గొని మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుందని, అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే పింఛన్ పెంచి పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి తల్లికి వందన పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని, ఇప్పుడు స్త్రీశక్తి పథకం ద్వారా సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా మహిళా సాధికారతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మహిళల ఆర్థిక ఎదుగుదలకు సమాజ ప్రగతికి దోహదపడుతుందని అన్నారు. దీని ద్వారా సుమారు 2 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కష్టమైనా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని, తాము హామీలు నెరవేర్చలేమని గతంలో ప్రతిపక్షాలు అన్నారని, కానీ ఈరోజు మేము ఒక్కొక్క హామీని నిజం చేస్తూ ముందుకు వెళ్తున్నామని, విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు, వీటికి సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లంగో రాజు, శ్రీనివాసరాజు, ఇన్ఛార్జ్ కర్ణం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వీరభద్రం, బేబీ సరోజిని చౌదరి, సూర్యనారాయణరెడ్డి, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేర్చడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశాం. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు, ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ స్త్రీశక్తి అనే పేరు మీద మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా బస్సులో, ఆర్టీసీ బస్సులో టికెట్ కొనే పని లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం పెడతాం వల్ల దాదాపు 2 కోట్ల మంది మహిళలకి మేలు జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు బస్ టికెట్లు కొని ఇబ్బంది పడుతున్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ ఇవాళ ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేలు జరుగుతూ ఉంది. ఇలా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఎన్నో ఇబ్బందులున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం, కష్టమైనా సమకూరుస్తున్నాం. సూపర్ 6 మాట నిలబెట్టుకుని లేడీస్ అందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మొన్న ఓపెన్ చేసిన రోజే మేము ఫ్రీ బస్ ఎక్కాము. అందరినీ అడిగితే చాలా బాగుందమ్మా అన్నారు. ప్రయాణాలు కూడా కట్టుకున్నారు, అన్నవరం అని, శ్రీశైలం అని, అన్నిటికీను. బాబు గారు అంటే మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారండి. అలాగే ఇంకా పథకాల్లో అన్నీ ఏమీ లేదని ఏడ్చే వాళ్ళందరికీ కూడా అన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, అన్నీ ఇస్తూనే ఉన్నారు. ఇంకా 1, 2 ఉంది, అవి కూడా తప్పకుండా నెరవేరుస్తారు మా బాబు గారు. ఆ సందర్భంగా పాలాభిషేకం పెట్టుకున్నాము. మా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరూ వచ్చి హెల్ప్ చేసినందుకు. అలాగే బోండా ఉమా గారు నియోజకవర్గంలో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ విషయంలో కూడా మా బోండా ఉమా గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తా ఉన్నారు. మేము చాలా సంతోషం. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అహంకారానికి నిదర్శనమని విజయనగరం ఎంపీ కల్సటి అప్పలనాయుడు అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ జెండా పండుగ అద్భుతంగా చేసుకుంటారని, చివరికి అనారోగ్యంతో ఉన్నవారు సైతం మనసులోనైనా జెండాకు సెల్యూట్ చేస్తారన్నారు. అలాంటిది ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకాన్ని ఎగరవేయకుండా భారతీయులను అవమానపరిచారని అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ జగన్కు ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదు, దేశం పట్ల భక్తిభావాలు లేవని విరుచుకుపడ్డారు. ఆయనకు ఎప్పుడు చూసినా స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసకాండ మాత్రమే కావాలని దుయ్యబట్టారు. భారతదేశాన్ని పాకిస్తాన్లో చూసే వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏ పట్టినో ఆడుతూ కాలం గడపటమే ఆయన పని అని విమర్శలు చేశారు. జెండా వందనం చేయడానికి 10 నిమిషాల సమయం ఆయనకు దొరకలేదా అని ప్రశ్నించారు. కడప మా అడ్డా అని చెప్పుకునే జగన్కు జెడ్పీటీసీ ఎన్నికలు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల ప్రజలు వైసీపీకి తగిలిన బుద్ధి చెప్పారన్నారు. పులివెందుల ప్రజానీకం వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తారని, పులివెందుల ఎన్నికలు కూటమి పాలనకు రెఫరెండ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశారని, ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మహిళలు అంత ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరీమణిని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి. మిత్రులారా, మొన్ననే మనం చూసాం ఎన్నికలు, కడపలో పులివెందుల ఎన్నికలు. ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందుల, మాది కానీ మా తాతది కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందుల ప్రజానీకం అదే అభివృద్ధిని చూసి, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకి డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి, స్వాతంత్ర సమర యోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే, వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి. ఇంకెక్కడ ప్యాలెస్? బెంగళూరు, ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బీ గేమ్ ఆడుకుంటున్నాడో, లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీస్ చేసుకుంటున్నాడో, లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు. సగట భారతీయుడందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా, ప్రజాస్వామ్యయోధులు చెప్తున్నారు, అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక 10 నిమిషాల కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి, భారత జెండాకి ఒక సెల్యూట్ చేసే వారికి మినిమము దానికి లేకపోవడం అనేది బాధాకరమని చాలామంది నిన్న సందర్భంలో చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే అధికారం కోసం శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి, శాశ్వతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించాలి, తెలుగు వాళ్ళు అవమానపరచాలి, నాయకత్వం చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించాలి. అలాంటి ఆలోచనలు తప్ప కానీ ఇలాంటి వ్యవహారం లేదు. ఈరోజు ఆయన చేసిన నిన్న దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా భారతీయులను ఇబ్బంది కలిగించే చూస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభోత్సవం సందర్భంగా కూటమి నేతల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్, మంత్రి లోకేష్ టికెట్లు తీసుకున్నారు. బస్సులోని మహిళా ప్రయాణికులతో చంద్రబాబు నాయుడు మాట మంతి ఆసక్తికరంగా సాగింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఉండవల్లి గృహాల వద్ద కూటమి నేతలు బస్సు ఎక్కారు. సీఎం చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కగానే కండక్టర్ కు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కండక్టర్ కు టికెట్ డబ్బులు ఇవ్వగా మంత్రి నారా లోకేష్ ఆ డబ్బు తాను చెల్లిస్తానని వారించారు. తన నియోజకవర్గానికి వచ్చినందున నలుగురికి తానే టికెట్ తీస్తానని చెప్పారు. మంగళగిరిలో బస్ టికెట్ డబ్బులు తాను ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకుంటా అంటూ లోకేష్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం విజయవాడ వరకు మెట్రో ఎక్స్ప్రెస్ లో వీరి ప్రయాణం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ముఖ్య నేతలంతా తమ పక్క సీట్లో కూర్చున్న మహిళల యోగక్షేమాలు ఆరా తీశారు. రోజువారీ మహిళా ప్రయాణికులతో మాట్లాడిన సీఎం
ఎంత ఆదా అవుతుందో స్వయంగా లెక్కలు వేశారు. గవర్నర్పేట డిపోకు చెందిన 301 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి వీరి ప్రయాణం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ప్రముఖులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు డ్రైవర్ అబ్దుల్ మునీర్, కండక్టర్ కె దుర్గాభవాని ఎంతో ఆనందం పొందారు. అభివృద్ధికి నేను తెప్పించుకుంటా అభివృద్ధి నేను చేపించుకుంటాను. రండి, మీరు ఇక్కడికి రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాను. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్వ్యూ చేసావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతాం. అంటే ఒక 1,800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. మీరు ఏం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా అమ్మా, నమస్కారం. అక్క వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? 1 సిలిండర్ వాడు. ఇంకో సిలిండర్ కూడా వాడతారు. అసలు మీకు ఎప్పటి నుంచో ఎంత ఇష్టం మా ఆయనకి మీరంటే. ఈరోజు మా ఆయన పైన చూస్తూ ఉంటారు సార్. అంత ఇష్టం నాకు ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ 1 సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? కనపడింది సార్. మీరు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. కొంచెం అన్నం తింటున్నామంటే మీరు వచ్చిన తర్వాతేనా. ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా? తగ్గినాయి సార్. అప్పుడు మీద కూడా ఇప్పుడు కష్టాలు లేవు. హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి. మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. చేపిద్దాం. ప్రస్తుతం భారతదేశ న్యాయ వ్యవస్థ వీర అభిమన్యుళ్లాగా పోరాడుతుందని, అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని విశ్వాసం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఒకవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతిలోకి పెట్టుకుందని, ఈసీని, ఈడీని, సిబిఐని గ్రిప్ లో పెట్టుకున్నారని ఆరోపించారు. జ్యుడిషియరీ ఒక్కటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తుందని, నామినేటెడ్ గవర్నర్లుగా నియమించబడిన వారు ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 22 నుండి చండీగఢ్ లో జరిగే జాతీయ మహాసభలో విశాల ప్రాతిపదికన యాంటీ బీజేపీ ఫ్రంట్ ఏర్పడే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో న్యాయ వ్యవస్థ వీరాభిమన్యులాగా ఫైట్ చేస్తామని, అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతున్న గట్టి విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తామని. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని శాసిస్తూ ఉన్నారు. మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్ గానే అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నాడు. మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప వీటి అన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తా ఉంది. ఎలక్టెడ్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిబిఐ వీళ్ళు 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా
డౌన్ స్టేజ్లో చాలా బలంగా ఉంది. అంత ఈజీ కాదు. బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఒక క్రైసిస్, సెంట్రల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో ఉండే బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక తాటిపై రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి మేము చర్చిస్తున్నాం. రేపు సెప్టెంబర్ 22 నుంచి జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్లో దీన్ని చర్చించి బ్రాడ్ బేస్డ్గా యాంటీ బీజేపీ ఫ్రెండ్ మరొకసారి ప్రయత్నాన్ని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగ్గేపేట నియోజకవర్గం ఉత్సవాయి మండలం లింగాల గ్రామం మున్నేరు ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఖమ్మం తదితర ప్రాంతాల నుండి మున్నేరుకు వస్తున్న వరద ఉధృతిను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వరద ఉధృతి నిలకడగా ఉండటంతో ప్రాంతంలో ఉన్న పరిసర ప్రాంతాల స్థితిగతులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అధికంగా వర్షాలతో పాటు ఖమ్మం ప్రాంతాల నుండి వస్తున్న వరదను అంచనాను దృష్టిలో పెట్టుకుని ప్రజలను అప్రమత్తం చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వరద ఉధృతి వల్ల ఎలాంటి నష్టం జరగబోవడంతో అందరూ అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచనల మేరకు అప్రమత్తంగా అధికారులు ఉండాలని కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల అలాగే వెదర్ ప్రిడిక్షన్ వల్ల ఎన్టీఆర్ జిల్లాలో అలర్ట్గా పెట్టి ఉన్నాము. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఒక ప్రకాశం బ్యారేజ్, కృష్ణ, అలాగే ఇక్కడ మున్నేరు, అలాగే కట్లేరు వాగు, అలాగే అక్కడ వస్తే బుడమేరు, ఇవన్నీ దగ్గర అధికారులందరినీ అప్రమత్తంగా పెట్టున్నాము. వీకెండ్ అయినా సండే సాటర్డే అయినా కూడా అధికారులందరూ ఫీల్డ్ మీదే ఉన్నారు. 24/7 డ్యూటీ ఇస్తున్నాము. అలాగే డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా వర్షం ఎంత వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మున్నేరు వరకు వస్తే మనకు వరంగల్లో అక్కడ ఖమ్మంలో పడే వర్షం వల్ల మున్నేరు ఎక్కువ ప్రవహిస్తుంది. నిన్న నైట్ మున్నేరులో దాదాపు 31,000 క్యూసెక్ వరకు వచ్చింది. అయినా ఎక్కడ ఇబ్బంది అంతరాయం లేకుండా మానిటర్ చేసుకున్నాము. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారిది ఏమీ లేదు. అయినప్పటికీ ప్రిపేర్నెస్ బాగా ఉంది. ఇప్పటికి ఆల్రెడీ మున్నేరులో ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు ఓన్లీ 14,000 క్యూసెక్స్కి వచ్చేసింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే మీరు చూస్తే 2-3 days బ్యాక్ 5 lakhs దాటింది క్యూసెక్స్. ఇప్పటికి అది ఓన్లీ 2.8 lakhs ఉంది. అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్నాము. అందరిని అలర్ట్ పెట్టున్నాము. లో లేయింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి, అట్లాగే ఈ బుడమేరు ఏరియాలో కూడా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. అటువైపు యాక్చువల్లీ అంతగా వర్షం లేదు. బుడమేరుకి ప్రస్తుతానికైతే అంత నీళ్లు లేదు. బుడమేరు అయితే మన వెలగలేరు గేట్ లెవెల్ ఉందో అది ఆల్మోస్ట్ 0లో ఉంది. ఇప్పుడు నీళ్ళు లేదు. మొన్న ఒక 3 feet వరకు వచ్చింది. 3 feet వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పటివరకు ఆ బుడమేరులో రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు మనకు. మొత్తం ఈ డైవర్షన్ కెనాల్లో నదికి వెళ్ళిపోతూ ఉంది. అన్నీ ఏదైతే కోతులవాగు, పులివాగు ఉన్నాయి బుడమేరుకి, అది కావాల్సిన క్యాచ్మెంట్ ఏరియా అటువైపు ఉంది. మనకు గంపలగూడెము, రెడ్డిగూడెము, మైలవరం దగ్గర ఉంది. అక్కడ వర్షం లేదు కాబట్టి అది కూడా ఇప్పుడు కంట్రోల్లో ఉంది. అలాగే లాస్ట్ టైం అయితే బ్రీచ్ జరిగిందో బుడమేరు, అదంతా ఇప్పుడు కంపల్సరీగా అదంతా పూర్తి చేసి ప్రాపర్గా రిటర్నింగ్ వర్క్ కట్టేసాం. కాబట్టి ఈసారి ఎంత వర్షం వచ్చినా, ఎంత నీళ్లు వచ్చినా కూడా ప్రజలకి ఎక్కడ అంతరాయం ఇబ్బంది కలగకుండా, ఈ రాకపోకలకు అంతరాయం కలగకుండా మనము చూసుకోగలుగుతున్నాము. సో ఇదే ప్రకారంగా ఇక్కడ జగ్గపేట ఏరియాలో, నందిగామ ఏరియాలో కూడా, ఈవెన్ విజయవాడ సిటీలో కూడా ప్రజల్ని అప్రమత్తంగా పెట్టి అన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అలర్ట్ చేసి ఉంచాము. ఏదైనా ఇటువంటి ఎక్కువ వరదలు అలాగే వర్షం వచ్చే అవకాశం ఉంటే వెంటనే పబ్లిక్ని అలర్ట్ చేసి వాళ్ళందరినీ సేఫ్ ఏరియాకి మనం షిఫ్ట్ చేసి తర్వాత అక్కడికి ఏమైనా హెవీ వాటర్ వస్తే రిలీజ్ చేసే పనిలో ఉంటాము. అధికారులు ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మన స్టేట్ నుంచి SDRF టీం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి మనం కంప్లీట్గా అలర్ట్గా ఉన్నాము. మాన్సూన్ అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా పైన కూడా మనము శ్రీశైలము, అలాగే సుంకేశ్వర, ఈవెన్ తుంగభద్ర చూసుకుంటే అన్ని దగ్గర రైజ్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రాపర్గా చూసుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే అన్ని స్టడీగా ఉన్నాయి. అంటే ఈరోజు 17th, తర్వాత 18th, 19th కూడా వర్షాలు అయితే ప్రిడిక్షన్ ఉన్నాయి అన్ని చోట్ల. అంటే వర్షాలు ప్రిడిక్షన్ ఉన్నాయి. అలాగే ఇది కూడా డిప్రెషన్స్ కూడా ఏర్పడింది కాబట్టి బే ఆఫ్ బెంగాల్లో మనం అలర్ట్గా ఉన్నాము. అలాగే పబ్లిక్ ముఖ్య రిక్వెస్ట్ అంటే మెయిన్లీ కృష్ణా పరివాహక ప్రాంతీయ గ్రామాలు, అట్లాగే మున్నేరు, ఇలాగే కట్లేరు, అట్లాగే మన ఈ వైరా రివర్ దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫిషర్మెన్స్ ముఖ్యంగా దయచేసి ఎవరు ఫిషింగ్ కోసం నీరుకి వెళ్ళడం అని చేయకండి. అలాగే ఎక్కడైతే గేదెలు, ఆవులని ఒక్కొక్కసారి తీసుకెళ్తున్నారు నది వైపు, దానికి దయచేసి తీసుకెళ్ళకండి. చిన్నపిల్లలు, వృద్ధుల్ని వాటర్ వైపు వెళ్ళకుండా చూసుకోండి. అండ్ పెద్దవాళ్ళు కూడా ఏదైతే పొలాపల్లికి వెళ్తుంటారో ఎక్కడైనా కాలువలు ఉంటాయి, అది ఎంత చిన్న కాలువైనా పెద్ద కాలువైనా నీళ్ళలో దిగేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వరదలు కొంచెం ఈ కొత్త వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది, ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి నీళ్ళలో దయచేసి దిగకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా మీకు సందేహాలు ఉండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్ పెట్టి ఉన్నాను, అక్కడికి కాల్ చేసి
మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందు వెళ్ళండి తెలియజేస్తున్నాం. యూపిక్స్ క్రియేషన్ కంపెనీ హాలీవుడ్ సినిమాకి యానిమేషన్ చేస్తామని మోసం చేశారని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. 2014 ఇది మొదలైన 2018 నుంచి బాగా యాక్టివ్ గా అయిందన్నారు. నిడమోలు కిరణ్ దీన్ని ఏర్పాటు చేశారని, ఇందులో 344 మంది సభ్యులు ఉన్నారని, 592 కోట్ల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేశారని వివరించారు. 183 మంది 350 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 159 కోట్ల రూపాయలు తీసుకుని నష్టపోయారన్నారు. 136 మంది 238 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 358 కోట్లు తీసుకుని లాభపడ్డారని చెప్పారు. 6.51 కోట్ల కమిషన్ కింద ఏజెంట్స్ తీసుకున్నారని, కిరణ్ 26.20 కోట్లు పొందారని చెప్పారు. మొత్తం డబ్బులో 201 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. కమిషన్ తీసుకున్న ఏజెంట్స్ 6.51 కోట్ల రూపాయలు వెనక్కిస్తే సాక్షులుగా మారతారని, లేకుంటే వీరు కూడా నిందితులుగా మారతారని హెచ్చరించారు. ఇవాళ నిడమోలు కిరణ్తో పాటు మిటిమల్లి రాజేంద్ర బాబు, కొత్తూరు వేణుగోపాల్ను అరెస్టు చేశామని రాజశేఖర్ బాబు తెలిపారు. యూపిక్స్ క్రియేషన్ కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసేసి హాలీవుడ్ సినిమాలకి యానిమేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు 2017-18 సంవత్సరంలో ఒక యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి 2014లోనే వారు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 70 మంది స్టాఫ్ పనిచేసేవాళ్ళు. ఇతని పేరు కిరణ్ అని, ఇతను నిడుమూరు వెంకట సత్యలక్ష్మి కిరణ్, 33 years. సో ఇతను దీనికి డైరెక్టర్గా ఉండేవాడు. దీనికి సంబంధించి దాదాపు 344 మెంబర్స్ ఇందులో యూపిక్స్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే పీపీటీలో చూస్తే 592 కోట్లు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీటిని 3 భాగాలుగా విభజించాము. 183 మంది లూజర్స్ ఉన్నారు. వాళ్ళు 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వారికి తిరిగి 159 crores రావడం జరిగింది. అంటే 201 కోట్లు ఈ 183 మంది లూజర్స్ లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్, వీళ్ళు 238 crores ఇన్వెస్ట్ చేస్తే 358 crores రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే 124 crores వారు ఎక్స్ట్రా రిసీవ్ చేసుకోవడం జరిగింది. కొంత అమౌంట్ డైవర్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మిట్టపల్లి రాజేంద్ర అని, వాళ్ళ అబ్బాయి మిట్టపల్లి రాజకృష్ణ అని ఇద్దరు కూడా, వీరు 44 కోట్లు వీరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక 44 crores వీళ్ళు గెయిన్ అయినారు, రాంగ్ఫుల్ గెయిన్. అదేవిధంగా ఈ ఓచర్స్ అమౌంట్ అంటే కమిషన్ ఏజెంట్స్ 6,51,00,000 కమిషన్ ఏజెంట్స్ తినేశారు. అంటే దాదాపు 175 కోట్లు నెట్ గెయిన్ వచ్చింది. అయితే ఈ కిరణ్తో 26 కోట్లు ఉంది. సో ఇది కలిపితే 201 కోటి వస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలామంది, లైక్ ఉదాహరణకి నేను చూసిన లూజర్స్, గెయినర్స్ కూడా వచ్చి 136 మంది వచ్చి మేము కూడా లూజ్ అయ్యాము అంటూ ఒక స్టోరీ తీసుకొని వచ్చారనమాట. ఈ 344 మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది. చేసి ఒక దీనికి వచ్చాం. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 201 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. మీరు దీని మీద పోలీస్ శాఖ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేశాము. కాబట్టి ఆ 136 మందికి నేను చెప్పేది ఏంటంటే 124 కోట్లు మీరు డిపాజిట్ చేస్తే కేసులో కోర్టులో డిపాజిట్ చేస్తాము. యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పథకాల అమలుపై టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించనని నేతలకు హెచ్చరిక.
ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు హర్షధ్వానాలు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకాలు. ఈ పథకం వల్ల కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్న ఎమ్మెల్యే కొండా ఉమ్మ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.